ఈ వీడియోని ఫుల్‌గా చూడడానికి ట్రై చెయ్యి. ఆహ్, నీ లైఫ్‌లో ఒక 5 మినిట్స్ టైం ఈ వీడియోకి ఇచ్చినంత మాత్రాన నీ లైఫ్ ఏం వేస్ట్ అయిపోదు. సో, బట్ దీనివల్ల నీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. అది మాత్రం నా గ్యారంటీ. లెట్స్ కీప్ ఇట్ రా. నో ఫ్యాన్సీ ఎడిట్స్ నథింగ్. సో, బీజీఎమ్స్ గాని అవి ఇవి ఏం పెట్టకుండా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్టర్ ఇంజినీరింగ్ అనమాట. సో, యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద రాజా క్వెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ ఛానెల్‌ని ఒక హోప్‌తో స్టార్ట్ చేశాననమాట. లైక్ అంటే జాబొచ్చిన నాకే సిట్యుయేషన్ ఎంత టఫ్‌గా అనిపిస్తుంది. జాబ్ రాని నా స్టూడెంట్స్ ఐ మీన్ సారీ జాబ్ రాని నా ఫ్రెండ్స్ కానివ్వండి ఆర్ సమ్ అదర్ స్టూడెంట్స్ కానివ్వండి, లేక జాబ్ కోసం బయట వెతుకుతున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో, వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉందో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. జాబ్ వచ్చి నాకెంత టఫ్‌గా అనిపిస్తుంది. సో, ఐ మీన్ నా డైలీ రొటీన్ ఎలా అయిపోయిందంటే ఇట్స్ లైక్ లిటరల్లీ పొద్దున్న 8 కల్లా ఇక్కడ బయలుదేరతాం. బయలుదేరిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఆ ట్రాఫిక్‌లో దూసుకుంటా హార్న్ కొట్టుకుంటూ ఎళ్దాం. ఈ ట్రాఫిక్‌లో ఎళ్తున్నప్పుడు మళ్ళీ మనకి హెల్మెట్ మ్యాండేటరీ అన్నమాట హైదరాబాద్‌లో. బికాస్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. నువ్వు ఆ ఉడుకులో హెల్మెట్ పెట్టుకొని ఎళ్ళాలి తప్పదు. ఆఫీస్‌కి 9 కల్లా ఎళ్ళాలి. ఆఫీస్‌లో మళ్ళీ 9 అవర్స్ ఉండాలి. 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. సో, ఆఫీస్ మొత్తం గడుపుతావు బానే ఉంటది. మళ్ళీ నైట్ 6 అవుద్ది. 6 అయిన తర్వాత చెకౌట్ చేస్తావు, వస్తావు. మళ్ళీ ట్రాఫిక్‌లో రూమ్‌కొస్తావు. అక్కడికి నీ ఊపిరంతా అయిపోద్ది. సో, ఇదే నా లైఫ్ అంటే. ఐ మీన్ దీనికోసమా 20 ఇయర్స్ చదువుకుందా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అసల లిటరల్లీ ఫస్ట్ డే, ఫస్ట్ డే ఓకే. కొత్త కదా అనుకున్నాను. ఒక 1 వీక్ అయిన తర్వాత ఐ వాస్ లిటరల్లీ క్రైడ్. ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. వెళ్తున్నాను, ఆఫీస్‌కెళ్తున్నాను, అక్కడ ఒక ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నాను, ట్రైనింగ్ తీసుకుంటున్నాను, వస్తున్నాను. ఇదే జరుగుతుంది. వెళ్ళడం, రావడం, వెళ్ళడం, రావడం. వీకెండ్ కోసం నేను ఇంతలా వెయిట్ చేస్తానని ఎప్పుడు నా లైఫ్‌లో అనుకోలేదు. అంటే 20 ఇయర్స్ చదివింది దీనికేనా? లైక్ పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చి నెలాఖరికొచ్చేసరికి ఓ 10, 20 తీసుకొని గడపడానికి అనిపించింది. దేర్ ఈస్ నో ఫ్రీడమ్ ఫర్ యూ ఇన్ దిస్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. అది మాత్రం పక్కా. అంటే హై పేయింగ్ జాబ్‌కెళ్తే తప్ప మీకు ఫ్రీడమ్ అనేది ఉండదు. అంటే నా ఇంటెన్షన్ ఫ్రీడమ్ అని కాదు గానీ, అట్‌లీస్ట్ మీరు అన్ని అవర్స్ పని చేసిన దానికి కొంత ఎక్కువ సాలరీ వస్తే కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటది కదా! సో, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ప్రెజెంట్ నాకైతే లేదు. సో, అంత టఫ్ ఉంటది ఇంజినీరింగ్ తర్వాత లైఫ్. సో, ఇంజినీరింగ్‌లో ఉన్న మూమెంట్స్‌ని గాని, వాటిని గాని మిస్ చేసుకోకండి. ఎవ్రీ టైమ్ అప్పుడు చెప్తారు చాలా మంది. కానీ అప్పుడు ఎవరికీ అర్థం కాదు. చాలా చెప్తారు. వన్స్ ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకెవరు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు మీకు అర్థమైపోద్ది సిట్యుయేషన్ ఏంటో. ఇఫ్ యూ ఆర్ రిచ్ ఆర్ బిజినెసెస్ ఉన్నా మీకు బానే ఉంటది. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే మాత్రం మిగతా చుక్కలు కనిపిస్తే నాది గ్యారంటీ. ఆహ్, ఇంట్లో మనీ అడగలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనైతే అడగలేనిప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ నాకు చాలా పెట్టారు. 20, 30 దాకా అయినాయి ఇప్పటికి. సో, ఉన్న మనీతోనే అడ్జస్ట్ అవ్వాలి. ఆహ్, చాలా టఫ్ ఉంటది ఇంజినీరింగ్ తర్వాత. ఉన్న మనీతో అడ్జస్ట్ అవ్వడం ఒకటే కాదు. ఐ మీన్ మీరు గమ్మున మీ ఊరు వెళ్ళాలన్నా వెళ్ళలేరు. మేబీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా ఏమనిపించకపోవచ్చు కానీ, ఇన్ని రోజులు ఒక టౌన్‌లో ఎక్కడో దూరంగా ఉండి సడెన్‌గా ఇప్పుడు ఒక సిటీకి రాగానే ఇట్ ఫీల్స్ లైక్ వెరీ హెవీ. ఆహ్, చాలా సార్లు ఇంటికెళ్ళిపోవాలనిపిస్తది. కానీ యూ కాంట్ డూ ఎనీథింగ్. గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు నాకు ఇంటికెళ్తానికి కూడా డబ్బులు లేవు. ఆహ్, అంటే అడిగితే ఇవ్వరా అంటే ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు. దిస్ ఇస్ నాట్ ఎ సింపథీ. సింపథీ గెయిన్ చేయడం కోసం వీడియో చేయట్లేదు. ఐ వాంట్ టు సే ద రియాలిటీ అండ్ షో ద రియాలిటీ. సో, ఇంత టఫ్‌గా ఉంది గదా! మరి హైయర్ ప్యాకేజెస్‌కెళ్తే కొంచెమన్నా ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఉంటది గదా! సో, మీరు గనక బీటెక్ చదువుతున్న స్టూడెంట్ అయితే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ గాని, ఫైనల్ ఇయర్ గాని, ఈవెన్ ఇన్‌ఫాక్ట్ ఫైనల్ ఇయర్ అయినా సరే, ఇప్పటి నుంచే కష్టపడండి బ్రో. లేకపోతే ఏం బీకలేరు. అంటే నేను లాస్ట్ 3 మంత్స్, 4 మంత్స్‌లోనే కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను. సో, ఐ గాట్ దిస్ జాబ్. ప్రస్తుతానికైతే పర్లేదు. 2, 3 మంత్స్ అయితే అంతా సెట్ అవుద్ది బానే ఉంది. సో, బట్ ఇంకా హైయర్ ప్యాకేజ్‌కి ఎలా ట్రై చేయాలి? ఎలాంటి రిసోర్స్ ఫాలో అవ్వాలి? ఎలాంటి రోడ్ మ్యాప్స్ ఇంకా కొన్ని వందల రిసోర్స్‌లుంటాయి. సో, ఇంగ్లీష్ ఛానెల్స్‌లో ఒకటి చెప్తారు. హిందీ ఛానెల్స్‌లో ఒకటి చెప్తారు. తెలుగులో ఒకటి చెప్తారు. సో, ఇవన్నీ కాదబ్బా! మీకు క్లియర్ కట్‌గా ఒక పీడీఎఫ్ చేసి ఎవ్రీథింగ్ మీకు టైమ్ లిమిట్ ఎంత? 6 మంత్సా? 7 మంత్సా? రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి? ఏ కాన్సెప్ట్స్ చదవాలి? ఎక్కడి నుంచి చదవాలి? ఇలా ప్రతీదీ ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో చేసి, లింక్స్‌తో ఇంక్లూడ్ చేసి అదిస్తే మీకు ఎంత బాగుంటదో చెప్పండి. జస్ట్ దాన్ని స్టిక్ చేసుకొని ఒక 6-7 మంత్స్ కష్టపడ్డారనుకో, అట్‌లీస్ట్ బీటెక్ నుంచి బయటకొచ్చేసరికి ఒక జాబ్ ఉంటది కదా! సో, అంటే మరీ చిన్న జాబ్ కాకుండా అట్‌లీస్ట్ పెద్ద జాబ్‌కి రెడీ అవుతారు కదా! క్యాంపస్‌లోనే ఉన్నప్పుడు జాబ్ కొడితే ట్రై చేయండి. బయటకొస్తే ఇట్ వాస్ వెరీ టఫ్. సో, ఇలా క్యాంపస్ ఉన్నప్పుడు కొట్టడానికి ఎలా కావాలి? మనకి ఏమేమి కావాలి? ఏమేమి చదవాలి? అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఫాలో అవుదాం అనుకుంటారు గానీ మధ్యలో వదిలేస్తారు. సో, నేను క్లియర్ కట్‌గా అంటే ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మనం మరీ పెద్ద ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఏం కాదు. సో, నా ఎక్స్‌పీరియన్స్‌తో స్టార్ట్ చేశాను ఈ ఛానెల్‌ని. సో, మీకు గనక అలా ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ చేసిన నెక్స్ట్ 2 డేస్‌లో ఫైనల్ ఇయర్ రోడ్ మ్యాప్ రాబోతుంది. లైక్ నువ్వు ఫైనల్ ఇయర్ చదువుతుంటే, నువ్వు ఏ ఎక్సెస్ ఫాలో అవ్వాలి? దేనికి నువ్వు జాబ్ రెడీ అవ్వాలి? దాని తర్వాత ఒక వీక్‌కి థర్డ్ ఇయర్ వస్తది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ వస్తది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ కూడా వస్తది.
సో, ఇలా ఎవ్రీ ఇయర్‌ది వీడియో చేయబోతున్నాం అనమాట. సో, క్లియర్ కట్‌గా కంప్లీట్‌గా రెండంటికి చేయబోతున్నాము. సో, బీటెక్‌లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు కష్టపడితే గనక మీరు థర్డ్ ఇయర్ కల్లా చెప్తున్నాం గదా! మీరు కరెక్ట్‌గా కష్టపడి థర్డ్ ఇయర్ కల్లా మీకు మంచి మంచి ఇంటర్న్‌షిప్స్ ఒస్తాయి. సో, యాహ్! ఇంజినీర్ అయిన తర్వాత లైఫ్ వాస్ వెరీ టఫ్. అనుకుంటారు ఇంట్లో అడుగుదామని చెప్పి, ఇంట్లో మాత్రం ఎంతని అడుగుతారు చెప్పండి? ముడ్డి కిందకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో డబ్బులు అడిగితే మీ అంత దరిద్రుడు కూడా ఉండడు. సో, ఆ మాట విని ఇప్పటి నుంచే చదువుకోరు. సో, యాహ్! ఈ వీడియో గర్ల్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే పర్లేదు. మీరు అట్‌లీస్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్‌ని వాళ్ళ గర్ల్స్‌ని సపోర్ట్ చేయడం కన్నా సరే కొంచెం మనీ ఇవ్వాలనుకుంటారు కదా! సమ్ లాయల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఐ మీన్ లాయల్ గర్ల్ ఫ్రెండ్స్. సో, మేబీ మీరు బాగా చదువుకుని మీ బాయ్ ఫ్రెండ్స్‌ని బాగా సుఖపెట్టాలి. లైక్ లేదా మీ బాయ్ ఫ్రెండ్స్‌కి బిజినెస్‌లో హెల్ప్ చేయాలనుకుంటే, వాళ్ళకి కొంచెం సపోర్టివ్‌గా ఫైనాన్షియల్‌గా ఉండాలనుకుంటే గనక మీరు కష్టపడండి. మీ బాయ్ ఫ్రెండ్స్‌ని వాళ్ళ బిజినెస్ గోల్ చూసుకోమనండి. కపుల్ గోల్స్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది కదా! సో, యాహ్! ఆ రూట్ మ్యాప్స్ ఏంటో అన్నీ ఇంకో 2 డేస్‌లో మన ఛానెల్‌లో రాబోతున్నాయి. సో, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ 45 డేస్‌లో చాలా డీసబ్స్క్రైబ్ కూడా వచ్చింది. సో, చాలా బాగా క్లిక్ అయింది. సో, కంటెంట్ నచ్చితే చూడండి.